ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, జూన్ నెలలోకి మనం అడుగు పెట్టేసాం. మరి ఓవరాల్గా ఈ నెలలో ప్రత్యేకమైన రోజులు ఏమేమి ఉన్నాయి, ఆ రోజులను ఎలా వినియోగించుకోవాలి, ఓవరాల్గా ఈ నెలలో వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు మంచి చెట్లు ఎలా ఉండబోతుంది? సో ముందుగా మనం అమ్మవారిని ప్రార్థన చేద్దాం, అందరికీ చక్కగా ఉండాలని. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వ కామాంచ దేహి మే. 12 రాసుల వారికి చక్కగా అమ్మవారు ఈ వచ్చే జూన్ మంత్లో ప్రతి ఒక్కరికి బ్రహ్మ జ్ఞానం ఇవ్వాలని, తద్వారా అందరూ హ్యాపీగా ప్రతి నిమిషం ఉత్సాహంగా ఉండాలి. వాళ్ళ లైఫ్లో ఎలాంటి చీకులు బాధలు లేకుండా ఎప్పుడు నవ్వుతూ ఉండే ఒక సామర్థ్యం వాళ్ళకి ఉండాలని, అలానే ప్రతి ఒక్కరికి అధికారాన్ని, పవర్ని, స్టేటస్ని, వాళ్ళ మాటకి ఒక పలుకుబడిని, ఒక గౌరవాన్ని ఇచ్చే విధంగా ఉండాలని అమ్మవారికి కోరుకున్న. రాజ్యలక్ష్మి కటాక్షం ఉండాలని, ప్రతి ఒక్కరికి ధనం విపరీతంగా ఉండాలి. ఇది ధనం లేదు, ధనం వల్ల మీకు ఈ పనులు చేయలేకపోతున్నాం అలాంటి ఫీలింగ్ లేకుండా అలా ప్రతి ఒక్కరికి ధనం చక్కగా సమృద్ధిగా ఉండే విధంగా అని మనం అమ్మవారిని కోరుకుందాం. ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఏంటంటే సర్వకామాంచ. ఓకే, అనుకున్న కోరికలన్నీ తక్షణమే. ఎందుకంటే మనం చాలా విషయాల్ని అధికారంతో, పవర్ తోటి కొనలేము, చాలా విషయాలు ధనంతో కూడా చేసుకోలేము. ఇవి కాకుండా అమ్మవారి కృప ఉండటం వల్ల ఇంకెలాంటి కోరికలైనా నేర్చుకోవచ్చు. కాబట్టి సర్వకామార్థ సిద్ధి సర్వకామాంచ దేహిమే. అమ్మవారిని మనకున్న ప్రతి కోరిక కూడా ఇమ్మీడియట్గా తక్షణం ఆ కోరిక అలా రావటం, అలా ఇమ్మీడియట్గా మనకి అనుకున్న పనులు జరిగే విధంగా అమ్మవారి యొక్క కృపాకరణ మన మీద ఉండాలి. ఈ రాశి ఫలాలు వాళ్ళకి అందరికీ, చూసిన వాళ్ళందరికీ 12 రాశుల వారికి ఉండాలని చెప్పేసి, అందరూ బాగుండాలని చెప్పేసి మనం కోరుకుంటూ ముందుకెళ్దామండి. ముఖ్యంగా మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం, ఆ ప్రతి ఒక్క మంత్కి కొన్ని విశిష్టతలు ఉంటాయి. ఈ జూన్ మంత్ వచ్చేటప్పటికి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ జ్యేష్ఠ మాస పౌర్ణమితో ఎండ్ అవుతుంది. అంటే 2 పౌర్ణముల మధ్య ఇది ఉంటుంది. ఇందులో ఫస్ట్ 15 days మనకి అధిక మాసం కాబట్టి పెళ్ళిళ్ళు, ముఖ్యమైన కార్యక్రమాలు ఉండవండి. కానీ 15వ తారీఖు నుంచి అక్కడి నుంచి యథావిధిగా పెళ్ళిళ్ళు అవన్నీ చక్కగా ఉన్నాయి. ఈ 15 days కూడా అందరూ ఈ షాపింగ్లు అవి ఇవి చేస్తూ బిజీగానే ఉంటారు. కాబట్టి టోటల్గా ఒక మంత్లీ సెలబ్రేటెడ్ మంత్ అని మనం అనుకోవాలి. తర్వాత ఇందులో ఆధ్యాత్మికంగా మనం చూసుకుంటే, ఇందులో ఈ మంత్లో 2 శని త్రయోదశులు ఉన్నాయండి. ఇది చాలా రేర్గా వస్తుంది. ఒకనొక టైంలో 5 మాసాల వరకు, 6 మాసాల వరకు, లాస్ట్ ఇయర్ అనుకుంటా 5 months వరకు శని త్రయోదశ రాలేదు. సో ఈసారి పర్టికులర్గా శనికి సంబంధించిన రాసులు ఎవరైనా బాధలు పడుతూ ఉన్నారో వాళ్ళకి ఆ 2 శని త్రయోదశులు ఉన్నాయి కాబట్టి చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. వీటితో పాటుగా ఏరువాక పున్నమి అని ఉంటుందండి. అది చాలా విలేజెస్లో ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఎద్దులకి చక్కగా కొమ్ములకి రంగులు వేసేసి, గంటలు కట్టి, ములికర్ర పట్టుకొని, ఒక తప్పట్లో పెట్టుకొని, అవన్నీ ఏమంటారు భజంచీలు పెట్టుకొని గుడి చుట్టూ తిరిగేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేసి అరకలు దున్నుతూ ఉంటారు పొలాల్లో. ఈ ఏరువాక పున్నమి ఈ విలేజెస్లో ఇప్పటికీ చాలా చక్కగా బ్రహ్మాండంగా చేస్తుంటారు. అది అందరూ మర్చిపోకుండా సెలబ్రేటెడ్ లాగా చేస్తూ ఉంటారు. అందరూ చేసుకోవాలని చెప్పేసి అది మనం కోరుకుందామండి. ఇలా అన్ని విశిష్టతలు కలిగిన ఈ జూన్ మంత్లో 12 రాసుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. జ్యోతిష శాస్త్రం ప్రకారంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందులో 5 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. గురువు మారుతున్నారు జూన్ 2న. తర్వాత గురువుతో మాటు జూన్ 8న వచ్చేటప్పటికి శుక్రుడు మారుతున్నారు. 21వ తారీఖున జూన్ మారుతున్నారు. 15వ తారీఖు సూర్యుడు మారుతూ ఉన్నారు. 2 రోజుల ముందే అంటే 29కి వచ్చేటప్పటికి బుధుడు కూడా మారుతూ ఉన్నారు. అంటే టోటల్గా 5 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఈ మంత్లో వీళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. జూన్ నెల ఓవరాల్గా మీనరాశి వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీళ్ళకి ఈ నెల ఎదురయ్యే ప్లస్లు మైనస్లు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? సో మనం చూసుకుంటే ఒక శుభకరమైన వార్త ఏంటంటే, మీనరాశి వాళ్ళకి ఈల్నాడు శని తీవ్రమైన ప్రాబ్లంలో ఉన్నప్పటికీ కూడాను ఈ యొక్క గ్రహాల మార్పు ఏదైతే గురుడు కానీ ఈ జూన్ మంత్లో ఉన్న 5 గ్రహాలు టోటల్గా వీళ్ళకి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ చుట్టూ తీసుకుని వస్తుందండి. అంటే ఏలినాటి శని యొక్క ప్రభావం డీప్ క్రైసిస్ నుంచి బయటపడేసి ఒక మంచి పొజిషన్, అంటే 50% వీళ్ళ ప్రాబ్లమ్స్ బయటపడే ఓవరాల్గా బయటపడే ఒక అవకాశం వస్తుంది. ఇప్పటిదాకా క్లారిటీ లేకుండా ఉన్న వాళ్ళు ఒక విధానానికి, ఒక పద్ధతిగా, ఒక ధన ప్రవాహానికి, వీళ్ళలో కాన్ఫిడెన్స్లో లెవెల్స్ అన్నీ పెరుగుతూ చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే 100% ప్రాబ్లం పోతుందని కాదండి, ఒక 50% వీళ్ళకి ఇంప్రూవ్మెంట్ అయితే పరిస్థితి అవుతుంది. అప్పటిదాకా ఎటు డైరెక్షన్ లేని వాళ్ళకి ఒక డైరెక్షన్ వస్తుంది. అప్పటిదాకా అసలు జీవితం మీద హోపే లేని వాళ్ళకి హోప్ వస్తుంది. ఇందులో మనం చెప్పుకోవాల్సింది గురువు వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే ఫిఫ్త్ హౌస్కి వెళ్ళటంతో లక్ష్మి భాగ్యం వస్తుందని చెప్పుకోవచ్చు. సూర్యుడి వల్ల వీళ్ళకి ఏమవుతుందంటేనండి, కొంచెం ఇంటికి సంబంధించిన వ్యవహారాలు ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా చక్కగా ఉంటారు. అలానే బుధుడు తర్వాత శుక్రుడి వల్ల విపరీతమైన ధనలాభము,
వీళ్ళకి పుత్రుల వల్ల చాలా చక్కగా సౌఖ్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే కుజుడు మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు. ధనం విషయంలోనూ మాటల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఒక్క కుజుడు మాత్రం ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఈ మంత్లో అని చెప్పుకోవచ్చు. శని యాజ్ యూజువల్గా వీళ్ళకి ఇబ్బంది అప్పటి నుంచి పెడుతూ ఉన్నారు. బట్ ఓవరాల్గా చాలా బెటర్గా ఉండే మాసం అని మనం చెప్పుకోవాలి. మనకి ఫస్ట్ సంస్కృతంలో మహర్షులు ఏం చెప్పారు, దాని మీనింగ్ ఏంటో తెలుసుకుంటాం, ముందుకెళ్దాం. మనకేం చెప్తారు, అంతఃక్లేశ గృహ ఛద్రం సౌఖ్యహాని మా భోజనం ప్రయాణ కాలే విఘ్నమాప్. సో ప్రస్తుత కాలంలో మరి వీళ్ళు ఎలాంటి శైలిలో కూడా ఉన్నారు, మరి వీళ్ళకి ఎలాంటి పరిహారాలు బాగుంటాయి అంటారు? పరిహారాలు కుజుడికి ఎక్కువగా చేసుకోవాలండి. కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కగా ఆరాధన చేస్తే బాగుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర భుజంగ స్తోత్రంతో పాటు నేను బాగా ఎక్కువ ఏం చెప్తానండి, కుజుడికి క్షేత్ర పాలకుడు వీళ్ళకి అధిష్టాన దేవత అని చెప్తారండి. అంటే ఎవరికి మనకి గ్రామ దేవతలు ఉంటారు, పోచమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, అంకమ్మ తల్లి, తర్వాత మనకి గంగమ్మ, ఇలా వాళ్ళ ఏరియాలో ఉన్న గ్రామ దేవతలు ఎవరిని ఉంటే వాళ్ళని చక్కగా పూజిస్తే చాలా బాగుంటుంది. గుళ్ళకి వెళ్ళే వాళ్ళంటే ప్రతి గుళ్ళకు కూడాను ఆ గుడికి క్షేత్ర పాలకుడు అని ఉంటారు, వాళ్ళని బాగా గౌరవిస్తే చాలా సింపుల్ అండ్ ఈజీ పవర్ఫుల్ రెమెడీ. నాగుల కట్ట, మనకి రావి చెట్టు కింద మర్రి చెట్టు కింద నాగు పడగలు ఉంటాయి. అంటే అక్కడ చిన్న దీపం పెట్టేసి కాసేపు కూర్చొని మెడిటేషన్ చేసి కొంచెం అభిషేకం కనుక చేయగలిగితే ఈ యొక్క కుజుడి నిండా భారీ ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిపోతారని మనం తెలుసుకోవచ్చండి. వీటితో పాటు శనికి చక్కగా సంపూర్ణ శాంతి పూజలు చేయించుకుంటాంతో పాటు ఇంకా కుజుడికి కూడా ఒకసారి సంపూర్ణ శాంతి పూజలు అని ఉంటాయండి. చాలా సింపుల్ పూజ, ఆ పూజ చేయించుకున్నా కానీ చక్కగా ఉంటుందని తెలుసుకోవచ్చు. వీళ్ళకి ఈ రాశితో పాటు మేషరాశి వాళ్ళు ఉన్నా, కుంభరాశి వాళ్ళు ఉన్నా, ధనస్సు రాశి తర్వాత సింహరాశి వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటే ప్రాబ్లమ్స్ చాలా అధికమయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఇలా ఇన్ కేసు ఆ ఇంట్లో కనుక ఎవరైనా ఉంటే ఒక్కసారి జాతక చక్రం చూపించుకొని రెమెడీస్ చేసుకుంటే, పర్టికులర్గా శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకుంటే ఇందులోంచి అంటే ఎక్కువగా ఇబ్బంది పడకుండా బయటకు పడిపోతారని మనం తెలుసుకోవచ్చు. నోతి అంటారు. తర్వాత శుక్రుడు వీళ్ళకి 5వ స్థానంలో ఉండటం వల్ల అగైన్ ఇది కొంచెము మంచి పాజిటివ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. శుక్రుడు 5వ స్థానంలో ఉంటే మహాభాగ్య యోగం. వీళ్ళకి 2 శుభగ్రహాలు జూన్ మాసంలో 5వ స్థానంలో ఉండటంతో 2 స్థానాలు కూడాను వీళ్ళకి పూర్వజన్మ సుకృతం, పిల్లల విషయంలో కానివ్వండి, తర్వాత మంచి క్లారిటీ రావటం, అటు వెళ్ళాలని ఒక ఆలోచన ఉండటం, హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకున్న వాళ్ళకి చక్కగా కలిసి ఉండటంతో పాటు అన్ని విషయాలు చాలా చక్కగా ఉంటాయని మీరు గమనించుకోవచ్చు. ఇందులో వీళ్ళకి శుక్రుడు 5వ స్థానంలో ఉంటే ఏమవుతుందంటే దాసీ వృత్య జన లాభ నిత్య మృష్టాన్న భోజనం ధనధాన్యాభీష్టార్థ పంచమస్తే భవేత్ శుక్ర అంటారు. అంటే వీళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి, వీళ్ళ కింద ఉన్న మేట్స్ ఎవరైనా ఉంటే వీళ్ళకి బాగా చక్కగా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. నిత్య మృష్టాన్న భోజనం, డైలీ మంచి మంచి ఫుడ్ తింటూ ఉంటారు. ధనధాన్య అభిష్టార్థ అంటే వీళ్ళకి ధనానికి సంబంధించి, ధాన్యానికి సంబంధించి అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతూ ఉంటాయని తెలుసుకోవాలి. అంటే టోటల్గా వీళ్ళకి లేడీస్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. ఇన్ కేసు లేడీస్ అయితే జెంట్స్ నుంచి మంచి సపోర్ట్ వస్తుందని మనం తెలుసుకోవాలి. మనం చూసుకుంటే ఒక కుజుడు తప్ప ఈ కుజుడు కూడాను దుష్ట బ్యాడ్ కంపెనీ ఫ్రెండ్స్ అవి ఇవి తీసుకొచ్చే విధంగా ఉండే తప్ప, బట్ ఓవరాల్గా బాగుంది. ఒక బెస్ట్ టైంలో అయితే వీళ్ళు ఎంటర్ అయ్యారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఒక అదేమంటారండి, ఒక న్యూ ఫేజ్లోకి వీళ్ళు ఎంటర్ అయ్యారు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే కుజుడు మాత్రం వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు. చక్కటి పరిహారాలు చేసుకుంటే అది కూడా పోతుంది. ఏమంటారు, అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సేవ సంపర్క భీతి అని చెప్తారు. అంటే వీళ్ళకి సదా దుర్జన సేవ, ఈ టైంలో చెడ్డ వాళ్ళతో పరిచయాలు పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా సర్వకార్య వినాశనం, చెడు వాడి పక్కన ఎప్పుడున్నా కానీ అది మనకు మంచి జరగదు కాబట్టి చాలా చక్కగా ఉండటం. అంతేకాకుండా భీతి అంటే చెడ్డవాళ్ళతో కలవటం వల్ల అయ్యో తప్పేది చేసామే, గిల్టీ పనులు చేసామో నాకు భీతిగా భయంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దుర్మార్గుల సవాసం, చేసిన పనిలో చెడిపోతూ ఉంటుందని తెలుసుకోవాలంటే బేసికల్గా ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఎవరితో పడితే వాళ్ళతో పరిచయాలు కాకుండా నిజంగా అవసరము జెన్యున్గా అనుకుంటేనే 1-2 సార్లు వెరిఫై చేసి ముందుకెళ్ళటం ఎంతైనా అవసరం. చతుర్థ రవి సంయుతే అంటారు. అంటే రవి వాళ్ళకి 4వ స్థానంలో ఉంటే ఇవన్నీ జరుగుతాయి అని చెప్తారు. అంటే ఏంటి, అంత క్లేశ, మానసికంగా వీళ్ళకి ఏమవుతుంది, ఏదో ఒక విచారం, ఓకే, వర్రీగా ఉంటూ ఉంటారు. గృహ ఛద్రం, ఇంటిలో కొంచెం గందరగోళంగా ఉండే అవకాశం ఉంటుంది. సౌఖ్యహాని, కంఫర్ట్ అనేది వీళ్ళకు ఉండదు. అంతేకాకుండా మా భోజనం అనేది సరిగ్గా చేయకుండా ఉండటం, ప్రయాణే విఘ్నం ఆప్నోతి, ఏమైనా ట్రావెల్స్ చేస్తూ ఉంటే ఆటంకాలు వస్తాయి అని చెప్తారు. అయితే అంటే ఓవరాల్గా వీళ్ళకి కంఫర్టబుల్గా ఉండేది ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బందిగా ఉన్న ప్రొఫెషనల్ మ్యాటర్స్లో వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుడ్ అచీవ్మెంట్ అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా వీళ్ళకి ప్రమోషన్స్ లేకుండా ఏదో జాబ్ చేయాలి కాబట్టి చేస్తూ ఉన్నాం అన్న ఆలోచనతో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి హ్యాపీ న్యూస్ అని మనం చెప్పుకోవాలి. సో ఇందులో పరిహారాలు మనం చెప్పుకుంటే
ఒక రీసెర్చ్ గ్రూప్ లాగా ఒక రీసెర్చ్ లాగా చేస్తున్నానండి. ఎవరికైతే 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉంటారో, కెరియర్లో మంచి ఎడ్యుకేషన్ ఉండి, సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి, చక్కగా ఉండేసి సడన్గా వాళ్ళ లైఫ్లో ఒక క్రైసిస్ లాగా ఉండి, కన్ఫ్యూజన్ ఉండి, ఎటెలాలో అర్థం కాకుండా ఒక స్టాగ్నేటెడ్ పీరియడ్గా ఎందుకు ఉంటుంది, అసలు ఎలా ఎందుకు జరుగుతుంది అనే దాని గురించి నేను రీసెర్చ్ చేస్తున్నాను. చాలామందికి మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. 40 నుంచి 45 ఈ మధ్యలో చాలామందికి జెంట్స్కి, ఈవెన్ లేడీస్ కూడాను మెనోపాజ్ని, హార్మోనల్ చేంజెస్ అని చెప్తూ ఉంటారు. బట్ మోడర్న్ సైన్స్ అందరితో ఆగిపోతుంది, మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. బట్ రియల్ లైఫ్లో చూసుకుంటే ఆస్ట్రాలజీలో ఇది డిఫరెంట్గా చెప్తూ ఉంటారు. వాళ్ళకి లైఫ్లో ఏమైనా శాపాలున్నా, యోగాలున్నా, గ్రహ దోషాలున్నా ఆ టైంలో కరెక్ట్గా వాళ్ళకి యాక్టివేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ టైంలో ఎవరైనా కనుక ఆగిపోయి ఉంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని ఒక్కసారి టోటల్ థరో స్కాన్, వాళ్ళ అసలు హారోస్కోప్లో ఎన్ని 11 నుంచి 13 రకాల శాపాలు ఈజీగా ఉంటాయి, అవన్నీ ఈ టైంలో యాక్టివేట్ ఉన్నాయా, ఏ దశలో, ఈ దశలో ఏమైనా వాళ్ళ జన్మ జాతకంలో దశాభుక్తికి సంబంధించిన గ్రహాలు ఏమైనా దోషాలు ఉన్నాయా, అవన్నీ చెక్ చేసేసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 గంటల ముందెళ్ళే అవకాశం చాలామందికి ఎక్కువ ఉంటుందండి. చాలామందికి ఎక్కువగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు. అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, కొంతమందికి పెళ్లిళ్ళు కావట్లేదని ఇబ్బంది పడిపోతూ ఉంటారు. విశ్వావసు గంధర్వరాజ హోమము, జపము, తర్వాత దాన తర్పణాలు చేస్తే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. చాలామందికి ఈ టైంలో మనీ సోర్సెస్ లేదంటే ఇబ్బంది పడిపోతున్నాము అనుకుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుందండి. ఇది అప్పటి నుంచో తరతరాలుగా ఉపాసన చేస్తున్న మంత్రము. దీని ద్వారా కనుక వాళ్ళకి చక్కగా సంపూర్ణమైన పూజ చేయాలన్నమాట. 1,00,000 సార్లు జపం చేసి, హోమం చేసి, దానాలు తర్పణాలు అవన్నీ చేస్తే, పాశుపత అభిషేకాలు చేస్తే ఆ యొక్క ధన ప్రవాహం వస్తుంది. మృత్యుంజయ పాశుపత అభిషేకము, సంతాన పాశుపత అభిషేకము, వీటితో పాటు వివాహానికి సంబంధించి శీఘ్రంగా వివాహానికి సంబంధించిన గౌరీ వర పాశుపత అభిషేకము, ఇలా ఎన్నో రకాల మనకి సమాధానాలు, సొల్యూషన్స్, రెమెడీస్ రూపంలో ఉన్నాయండి. ఎవరికైనా కనుక మేము ఆగిపోయాము లైఫ్లో అని అనుకుంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని అందులో దాని కారణాలు ఏంటో తెలుసుకొని ఆ యొక్క తీవ్రతను బట్టి అనమాట, ఆ యొక్క సమస్య తీవ్రతను బట్టి పరిష్కారాలు చక్కగా చేసుకుంటే లైఫ్ అనేది స్మూత్గా చక్కగా వెళ్తుంది. అందరికీ అమ్మవారు అష్టైశ్వర్యాలు ఇవ్వాలి, భోగభాగ్యాలు ఇవ్వాలి, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి మనం అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుందాం అండి. నమస్తే.